హలో ఎవ్రీవన్, రీసెంట్గా కార్తీక పౌర్ణమికి మేమైతే కీసరగుట్ట అయితే వెళ్ళాము. ఇట్ ఈస్ లైక్ ఫార్ 30 కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్. అండ్ దెర్ ఈజ్ ఎ స్టోరీ కాల్డ్ రావణాసురుడిని చంపిన పాపానికి రాముడు ఈ ప్లేస్లో శివలింగాన్ని ప్రతిష్ఠించాలనుకుని హనుమంతుడికి వారణాసి నుంచి శివలింగాన్ని తీసుకురావాలని చెప్పాడు. సో హనుమంతుడు రావడానికి ఆలస్యం అవ్వడంతో శుభ గడియలు శమిస్తున్నాయని శివుడు స్వయంగా శ్రీరాముడు ముందు ప్రత్యక్షమై శివలింగం ఇచ్చారంట. అందువల్ల ఆలయంలో లింగాన్ని స్వయంభూ లింగం అంటారు. సో శ్రీరాముడు ప్రతిష్ఠించినందువలన ఈ దేవునికి రామలింగేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు. సో కొంత సమయం తర్వాత వారణాసి నుంచి 101 లింగాలను హనుమంతుడు 101 లింగాలను తీసుకొచ్చేసాడంట. సో తాను తెచ్చిన లింగాలను ప్రతిష్ఠించలేకపోయినందుకు బాధపడుతూ లింగాలను ఆ ప్రాంతమంతా విసిరేశాడు. సో ఇప్పటికీ కూడా అనేక లింగాలు ఆలయం వెలువైపులా అన్ని చోట్ల చెల్లాచెదురుగా పడి ఉన్నాయంట. సో దట్ నాకు ఈ స్టోరీ వినగానే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ టు విజిట్ ద టెంపుల్. అండ్ ఆ రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి చాలా 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 రష్ ఉంది. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ నాకు చిలుకూరు బాలాజీ టెంపుల్ని విజిట్ చేసినట్టుగా అనిపించింది. లైక్ ఎంట్రీలోనే పార్కింగ్ దగ్గర అండ్ టికెట్ ఎంట్రీ, ఆ రోజైతే టికెట్ ఎంట్రీ పెట్టారు, బట్ నార్మల్ డేస్లో ఉంటుందో లేదో తెలియదు. అండ్ ఫైనల్లీ మేమైతే 100 రూపీస్ టికెట్ తీసుకొని దర్శనంకి అయితే వెళ్ళాము. ఇట్ టుక్స్ లైక్ అరౌండ్ 40 మినిట్స్ పట్టింది. అండ్ శివుని దర్శించుకొని తర్వాత బయటకు రాగానే లక్ష్మీ నరసింహస్వామి, ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. సో దర్శనం చేసుకున్నాక మేమైతే పులిహోర అండ్ లడ్డు అయితే ప్రసాదం తీసుకుని అక్కడే ఫినిష్ చేసేసి అండ్ దెన్ వీ స్టార్టెడ్ బ్యాక్. అండ్ మధ్యలో ఇట్లా స్ట్రీట్ షాపింగ్ అయితే ఉన్నాయి చాలాని. అండ్ ఆ రోజు కార్తీక పౌర్ణమి వల్ల చాలా రష్ ఉండొచ్చు. నార్మల్ టైమ్స్లో ఐ గెస్ మేబీ నాట్ ఇంత రష్ ఉండకపోవచ్చు. బట్ మేమైతే మంచిగా దర్శనం చేసుకొని ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ అయ్యాము. రోడ్ మొత్తం ఇట్లా మంకీస్ ఉన్నాయి, మౌంటైన్ హిల్ ఏరియా కాబట్టి. అండ్ ఇక్కడ చిలక జ్యోతిషం కూడా చెప్తున్నారు. ఐ హోప్ ఈ డేస్లో కూడా ఇలా ఇది నమ్మే జనాలు ఉన్నారా లేదా అనిపించింది నాకు. అండ్ ఫైనల్గా చిన్నగా షాపింగ్ చేసేసి అండ్ వీ ఫౌండ్ సమ్ నైస్ ఫుడ్ లైక్ ఫారెస్ట్ ఏరియాస్లో దొరికే ఫుడ్ లైక్ రేగిపళ్ళు, మ్యాంగోస్, ఇవన్నీ చాలా చాలా బాగా అనిపించింది. అండ్ వీ హ్యాడ్ ఎ గ్రేట్ డే.